వీడేంటి ఎప్పుడు చూసినా హారికనే చూస్తున్నాడు. మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే హారికకు మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. ఆ విషయం ఈ పిచ్చిదానికి అర్థం కావట్లేదు. మేడం, ఎస్, ఈ ఈవెంట్ ఫైల్ కొంచెం చూస్తారా? అక్కడ పెట్టేళ్ళు, తర్వాత చేస్తా. అర్జెంట్ మేడం. ఏం అర్థం కావట్లేదే, ఏం చేయాలి? ఈ ఫైల్ కాస్త స్టడీ చేయాలి. చేశాక నీ డౌట్ క్లారిఫై చేస్తాను. యూ కెన్ గో. ఓకే మేడం. మ్యామ్, మళ్ళీ వచ్చావా? తర్వాత రమ్మన్నాను కదా. అటు కాదు మేడం, ఇటు. వచ్చిందెవరో కాస్త తలెత్తి చూడు. వాట్ మిస్టర్ అఖిల్, ఏం కావాలి? ఏంటే పొగరా? ఇది ఆఫీస్ అఖిల్, ఇక్కడ ఇలాగే మాట్లాడాలి. నోరు మూసుకుని ఆ చైర్లోంచి లేచి బయటకు వచ్చే. నేను రాను, నాకు ఈ పోస్ట్ బాగా నచ్చింది. మర్యాదగా వస్తావా లేదా? రానని చెప్పాను కదా. నా మాట కూడా వినవా? సారీ. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ చైర్ వదిలేసి వచ్చి. ఏంటి అఖిల్, ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్. మేడంతో ఏంటి గొడవ పడుతున్నావు? గొడవ లేదు సార్, అతనేదో డౌట్స్ అడుగుతున్నాడు, క్లారిఫై చేస్తున్నాను. నీకే డౌట్స్ వచ్చినా నన్ను అడుగు, మేడంని ఇబ్బంది పెట్టకు. వెళ్ళు. ఆఫీస్లో నేను ఎవరు ఇబ్బంది పెట్టినా నాతో చెప్పు హారిక, నేను చూసుకుంటాను. అలాగే సార్. సార్ ఏంటి హారిక, చలపతి అని పిలు. మీరు పెద్దవారు కదా సార్, అలా ఎలా పిలవను? నేను చైర్మన్, నువ్వు మేనేజరు, అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. మనం ఫ్రెండ్స్లో ఉందాం. అది కాదు సార్, మీరు నాకంటే ఏజ్లో పెద్దవారు కదా. చచ్చా, నేను మరీ అంత పెద్దవాణ్ణి కాదు, అలా కనిపిస్తానంతే. వీడికి మండుతున్నట్టుంది, మండాలి. ఎంత ఎక్కువ మండితే అంత తక్కువ టైంలో హారిక పోస్ట్ ఊడిపోతుంది. అమ్మ వసు, నీకేం కాలేదు కదమ్మా? నీకు బెయిల్ వచ్చింది కదా? కండిషనల్ బెయిల్ వచ్చింది బావగారు. హాస్పిటల్కి వెళ్ళి మేడం గారిని చూసి వస్తున్నాం. మేడం గారికి ఎలా ఉందమ్మా? ఇంకా స్పృహలోకి రాలేదన్నయ్య, టైం పడుతుందని చెప్పారు. మేడం గారు కోలుకునే వరకు ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీస్ ఇప్పుడు మన చేతుల్లో లేదవి, అంతా చలపతి ఇష్టారాజ్యం అయిపోయింది. హారికను మేనేజర్ చేశారు. మీరు లోపలికి వెళ్ళకపోవడమే మంచిది. అంతా చలపతి ఇష్టం ఎలా అవుతుంది బావగారు? తన సంగతి తేలుద్దామనే వచ్చాను, రండి. దీనికి అప్పుడే బెయిల్ వచ్చిందా? పోలీసులకు అసలు బుద్ధి లేదు. వసోకొచ్చిందేంటి? నా పోస్ట్ ఉంటుందా పోతుందా?
ఏంటి మాజీ మేనేజర్ గారు ఇలా వచ్చారు? మాజీ మేనేజర్ ఏంటి? మీ శ్రీవారు మీకేం చెప్పలేదా మేడం? ఏంటి మాజీ వాచ్మెన్ గారు, మీ శ్రీమతి గారికి ఏం చెప్పలేదా? నాకు ఆయన ఏం చెప్పాలి? నిన్ననే మేనేజర్ పోస్ట్ నుంచి మిమ్మల్ని తీసేశాను. నన్ను తీసేయడానికి మీరెవరు? ఈ కంపెనీకి ఆపద్ధర్మ చైర్మన్ని. ఆ పోస్ట్ మీకెవరిచ్చారు? ఇది మా అన్నగారి కంపెనీ. ఆయన పోయాక మా వదిన చైర్మన్ అయ్యారు. మా వదిన సిక్కై హాస్పిటల్లో ఉంది కాబట్టి నేను తాత్కాలిక చైర్మన్ అయ్యాను. మేడం గారు సిక్ అయితే ఆవిడ వారసులు ఆనందో వైశ్యనో తాత్కాలిక చైర్మన్ అవుతారు, కానీ మీరెలా అవుతారు? వాళ్ళింకా చిన్నపిల్లలు. వదిన తర్వాత వాళ్ళ గార్డియన్ని నేనే. మేడం గారు ఇంకా బతికే ఉన్నారు చలపతి గారు. మీ ఇష్టానికి పోస్ట్ తీసుకోకూడదు. ఇది మా కంపెనీ, నా ఇష్టం. అడగడానికి మీరెవరు? అయినా నిన్న నువ్వే అన్నావు కదా నేనే రిజైన్ చేస్తాను అని. మళ్ళీ ఎందుకు వచ్చావు? మేడం గారి కోసం వచ్చాం. ఆ మేడంనే మోసం చేశారు మీరు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మేడం గారి సంతకం ఫోర్జరీ చేసి 50 లక్షలు కొట్టేశారు. అలా అని మీరే ఒప్పుకుని అరెస్ట్ అయ్యారు కూడా. చూడండి, అదంతా మేడం గారి కోసమే వసు గారు చేశారు. అని చెబితే నమ్మడానికి నా చెవిలో పువ్వులేం లేవు. మీరు ఫ్రాడ్ చేశారు. దొరికిపోతారన్న భయంతో ముందే సరెండర్ అయ్యారు. మేడం గారిని మోసం చేసే అవసరం, ఉద్దేశం మాకు లేవు. మీ ఉద్దేశాలు, అవసరాలు నాకు అనవసరం. ఇక్కడ మీకు పోస్టు లేదు. మీలాంటి ఫ్రాడ్లకి, చీటర్స్కి ఇక్కడ ప్లేస్ లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. రేయ్, ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మేడం గారి మీద ఉన్న గౌరవంతో వసు గారు కేసు తన మీద వేసుకున్నారు. మేడం గారిని కాపాడడం కోసం రిస్క్ తీసుకున్నారు. ఇంకొకసారి వసు గారిని చీటర్, ఫ్రాడ్ అన్నావంటే నుంచున్న చోట చంపేస్తాను. ఈ కోపమే, ఈ పొగరే మీ ఇద్దరి జాబులు ఊడిపోయేలా చేశాయి. మాది పొగరు కాదు, నిజాయితీ. ఆనంద్ దొరికితే అన్ని విషయాలు బయటికి వస్తాయి. ఆనంద్ని ఇరికించిన ఆ క్రిమినల్ని పట్టుకుంటాం. వాడు ఎవడైనా సరే శిక్ష వేయిస్తాం. అయితే అప్పుడు ఆఫీస్కి రండి. అప్పటి వరకు నా దృష్టిలో మీరు నేరస్తులే. అసలు నేరస్తుల్ని పట్టించిన తర్వాతే ఆఫీస్కి వస్తాం. మా నుంచి ఆ నేరస్తుడు తప్పించుకోలేడు. పదండి. ఇప్పటి వరకు డౌట్ మాత్రమే ఉంది. అది నిజమని తేలితే అప్పుడు చూపిస్తాను నా నిజమైన పొగరంటే ఏంటో. పదండి వసు గారు. అమ్మయ్యా, నా పోస్ట్ సేఫ్. నన్ను కాదని దాన్ని మేనేజర్ని చేశాడు. నా రాజాకు ఈ అవమానం జరగాల్సిందే. వీళ్ళకి నేనంటే ఏంటో చూపించాలి. వదినని చంపేసి ఆ తర్వాత వీళ్ళంతా చూస్తాను.
ఏమైందండి? ఆనంద్ ఫోన్ ఆఫ్లో ఉందండి. మళ్ళీ తను ఫోన్ ఆన్ చేస్తే తప్ప తనను ట్రేస్ చేయలేం. వసు, ఏంటక్కా? జరిగిందంతా మీ బావగారు చెప్పారు. సుమిత్ర మేడం కోసం చెయ్యని నేరాన్ని నీ మీద వేసుకోవడం ఏంటి? నువ్వు అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్ళడం ఏంటి? ఇంత పెద్ద కేసులోంచి బయటపడగలమా? తప్పు చేసిన వాడు దొరికితేనే వసుగారు కేసులో నుంచి బయటపడతారు వదినా. కావాలని తప్పు చేసిన వాళ్ళు ఎలా దొరుకుతారు అభి? సుమిత్రాదేవి గారు మంచివారు కాదనను, కానీ ఇంత పెద్ద కేసు మీద వేసుకుంటే ఎలా? వాళ్ళు డబ్బున్నవాళ్ళు, ఏదోలా బయటపడతారు. మనమెలా బయటపడతాం? సుమిత్రాదేవి గారు హాస్పిటల్లో ఉన్నారు బావగారు. ఆవిడ ప్రాణాపాయంలో ఉన్నారు. ఈ రోజు కూడా ఆవిడ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆవిడ్ని కాపాడుకోవాలి. ఆవిడ ప్రాణాలతో ఉంటే ఎంతో మంది జీవితాలు సంతోషంగా ఉంటాయి. నిజమే వసు, కానీ త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. అదంతా నేను ఆలోచించలేదక్కా. ఆవిడ పరువును ప్రాణాలను కాపాడాలనుకున్నాను. ఆవిడెంతో మందికి సాయం చేశారు. ఆవిడికి సాయం చేద్దామనుకున్నాను. మన శ్రావ్యకి బంగారం కొనడానికి సాయం చేసింది కూడా సుమిత్రాదేవి మేడం గారే వదినా. మేము ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆవిడ శ్రావ్య మీ కూతురు మాత్రమే కాదు, మా కూతురు కూడా. అప్పుడు అభి చేసిన పని వల్ల తన ఆరోగ్యం పాడైంది. ఇప్పుడు నువ్వు నీ జీవితానికి మచ్చ తెచ్చుకుంటున్నావు వసు. చెయ్యని తప్పును మీదేసుకుని ఆఫీసులో చెడ్డ పేరు తెచ్చుకున్నావు. నీ ఉద్యోగం పోయింది. రేపు అసలు నేరస్తులు దొరకపోతే నీకు జైలు శిక్ష కూడా పడుతుంది. వసు వదినకు శిక్ష పడదొదినా. అంతదాకా వస్తే నేను అఖిల్, నన్ను ఆపొద్దునా. నిజమేంటో అందరికీ తెలియాల్సిందే. ఇప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం లేదు అఖిల్. అసలు నేరస్తులు త్వరలోనే దొరుకుతారు. అప్పటి వరకు నోరు విప్పకు. ఈ కేసులో అఖిల్ కూడా సంబంధం ఉందా వసు? వీడి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? లేదన్నయ్య, ఇందులో అఖిల్ తప్పేం లేదు. మరి అఖిల్ ఏదో నిజం గురించి చెప్తున్నాడు. అన్ని నిజాలు అసలు నేరస్తుడు చెప్తాడక్కా. అఖిల్కి ఇందులో భాగం లేదు. నిజంగా మా ఆయనకి ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు ఏదేదో ఊహించుకోకండి. మా ఆయన ఏ తప్పు చేయలేదు. అఖిల్ తప్పు చేయలేదు సరే, నువ్వు చేసిందేంటి హారిక? వసు స్థానంలో నువ్వు మేనేజర్ ఎలా అవుతావు? నేనేమి వసు ఒక్క ప్లేస్ ని బలవంతంగా లాక్కోలేదే.
చలపతి గారే వసు అక్కని జాబ్ నుంచి తీసేశారు. ఆ జాబ్ నాకిచ్చారు. ఆ వెదవిస్తే నువ్వు తీసుకుంటావా? ఆ పోస్ట్ నీకు వద్దని నేను చెప్పాను కదా. నా మాట ఎందుకు వినలేదు నువ్వు? ఆ, హ్మ్. పెద్ద పోస్ట్ ఇస్తుంటే నేనెందుకు వద్దనాలి? నేను అడగకుండానే ప్రమోషన్ ఇచ్చారు. అదే ప్రమాదం అమ్మా. కష్టపడకుండా వచ్చింది మంచిది కాదు. అదే నేను చెప్పానురా, ఇది వింటేగా. మేనేజర్ పోస్ట్ వచ్చిందని తెగ సంబరపడిపోతోంది. వసు అక్కకి మేనేజర్ పోస్ట్ వచ్చినప్పుడు మీరందరూ ఇలాగే అపోజ్ చేశారా? ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వదినకు తన అర్హతను బట్టి ఆ జాబ్ వచ్చింది. అంటే నాకు అర్హత లేదా? వసు అక్క గ్రాడ్యుయేట్ అయితే నేను కూడా గ్రాడ్యుయేట్ని. వసు అక్క కన్నా నేనే తక్కువ? ఆఫీస్లో చేరిన వెంటనే వసు వదిన చాలా ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా చేసింది. తనేంటో ప్రూవ్ చేసుకుంది. నువ్వేం చేసావు? టైంపాస్ తప్ప. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా, నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను. వసుని కాదన్న అవకాశాన్ని నువ్వెలా తీసుకుంటావు హారిక? నువ్వు వసు చెల్లెలివి, ఒకే ఇంట్లో ఉంటున్నాం. నేను వసు అక్క చెల్లెళ్ళని ఆఫీస్లో చెప్పుకోలేదు కదక్కా. మన రిలేషన్ని ఆఫీస్లో దాచిపెట్టాం కదా. వసు నీకేమవుతుందో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. వసుకి జరిగిన అన్యాయానికి నువ్వు రెస్పాండ్ అవ్వాల్సింది. మేనేజర్ పోస్ట్ వద్దనాల్సింది. మీరు కూడా ఏంటి బావగారు, వసు అక్క తప్పు చేసింది, జాబ్ నుంచి తీసేశారు. హారిక, వదినని ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను. వదిన తప్పు చేయడం ఏంటి? తప్పు చేశానని తనే ఒప్పుకొని వసు అక్క స్టేషన్కి వెళ్ళొచ్చింది కదా. వదిన ఎందుకు అరెస్ట్ అయిందో తెలుసా నీకు? అసలు జరిగిందేటో చెప్పరా? అసలు ఆగకిల్, ఇప్పుడేం మాట్లాడొద్దు. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? వసు అక్క మేనేజర్ అయితే అభిబావ్ గారు సంతోషించారు. తాను తక్కువ పోస్టులో ఉంటూ పెద్ద పోస్టులో ఉన్న వసు అక్కని గౌరవించారు. అలా మీరెందుకు ఫీల్ అవ్వరు? ఎందుకు మీకు ఈగో? ఇది ఈగో కాదు. ఇంకేంటి? నీకెలా చెప్పాలి? ఆ చలపతిగాడు నీకు ప్రమోషన్ ఇవ్వడం నాకు నచ్చలేదు. నీకు ప్రమోషన్ ఇచ్చుంటే హ్యాపీయేనా? నాకివ్వడం వేరు, నీకివ్వడం వేరు. తేడా ఏముంది? ఏమీ తేడా లేదు. నీకు కుళ్ళు, జలసి. నాకు ప్రమోషన్ రావటం మీకెవ్వరికీ నచ్చలేదు. ముఖ్యంగా అభిబావ్ గారికి, వసు అక్కకి నచ్చలేదు. మీరంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, నన్ను పరేదాన్ని చేస్తున్నారు. హారిక, రే అఖిల్, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఆడపిల్ల మీద చెయ్యెత్తుతావా? తనేం మాట్లాడుతుందో తనకు అర్థం కావట్లేదు అన్నయ్య. అర్థం కాకపోతే అర్థం అయ్యేలా చెప్పాలి. చూడు హారిక, నీకు ప్రమోషన్ వచ్చినందుకు మాకేం బాధగా లేదు. కానీ ఆ ప్రమోషన్ వచ్చిన తీరే భయపెడుతుంది. అది పూర్తి చేయని. నీకు తెలియకుండానే నువ్వు ప్రమాదంలో పడుతున్నావు. ఆ ప్రమాదం నుంచి నిన్ను బయటపడేయాలన్నదే మా ఉద్దేశం. ఆలోచిస్తే నీకే అర్థం అవుతుంది. నేనేం చిన్నపిల్లని కాదు బావగారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేయగలను. ఒకసారి చేసావు కదా, చావు అంచుల దాకా వెళ్ళొచ్చావు. అయినా బుద్ధి రాలేదా నీకు? అఖిల్, గొడవలొద్దు, ఇంతటితో ఆపేద్దాం. అక్క పద, వంట పని చూద్దాం. వెళ్ళి అందరూ కాస్త రెస్ట్ తీసుకోండి. 10 నిమిషాల్లో భోజనం వడ్డిస్తాను.
అనుకీర్తి ఏంటలా ఉన్నారు? మీరెందుకు డల్గా ఉన్నారో నాకు తెలుసు. పండగ రోజు బొమ్మల కొలువు పెట్టలేకపోతున్నారని ఫీల్ అవుతున్నారు కదా? మీ ఇద్దరికి సారీ. మీకు బొమ్మలు కొనివ్వడానికి నేను టీ స్టాల్లో పనిచేసి డబ్బులు సంపాదించాను. కానీ మమ్మీని స్టేషన్ నుంచి విడిపించడానికి లాయర్ అంకుల్కి మనీ ఇవ్వాల్సి వచ్చింది.